చెప్పండి స్వామి. చెప్పండి నాయన, చెప్పండి. కానీ చెప్పాలంటే బాహుబలి ఒక పెద్ద సినిమా స్వామి. వింటారా? చెప్పు నాయన. ఇంటానికి నేను ఉండేది సర్వము త్యాగం చేసిన వాడిని నాయన నేను. స్వామి చెబుతాను, వినుకోండి. చెప్పు నాయన. లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏది సూర్యుడికి ఒకటే డ్యూటీ. మరి నాకు పాప అంటే ఏమిటైనా? ఏముంది స్వామి, ఉదయం నుంచి సాయంత్రం వరకు వంటింట్లో పాత్రలు తోమడం, ఆ తర్వాత పడగటింట్లో పాదాలు మద్దన చేయడం. ఇంతే స్వామి నా బతుకు. శాంతించునా? శాంతించు. వంటలు బాగా చేస్తావు, అందుకనే నీకు పరిష్కారం చెప్తాను. రోజు నువ్వు ఇలా ఏడుస్తుంటే నా హృదయం కడుపుకుపోతుంది అని చెప్పింది స్వామి. అందులో నేను గొప్ప నిష్ఠాను, అందుకే నాకు మెడల్స్ వేశారు. ఒకటి చూపిలో నాకు మెడల్స్ కూడా ఉన్నాయి స్వామి. నేను నలుడు భీముడు ఆ టైం స్వామి. వంటల్లో మనకు తిరుగులేదు. ఎందుకంటే సాక్ష్యం చెప్తాను, మా పక్కింటి వరకు ఎప్పుడు మీరు వంట బాగా చేస్తారండి, మీరు వంట బాగా చేస్తారండి చెప్తుంది. ఆ మహాతల్లి నేను పంపించింది, అందుకే ఇలా వచ్చేసాను పరిష్కారం కోసం. ఏమిటో నాయన నీ బ్రతుకు చూస్తుంటే ఆర్థికంగా మారు. నీ నెంబరే ఎంత నెంబర్ అయింది? 79. 7 9 ఎంత నాయన? స్వామి 16 స్వామి. 1 6 ఎంత నాయన? 7 స్వామి. అందుకోసమే జీవితం అంతా ఏడుస్తూనే ఉంటావు. నిజమా నా జ్ఞానం అలాంటిదో? స్వామి 7 ఏడవకుంటేనా నీ బ్రతుకంతా అంతే నాయన. కానీ కానీ స్వామి పొరుగుల్ని తుమ్మదూడి ఉంటుందట, రోజుగా తినమంటుంటారు స్వామి. స్వామి అజ్ఞానంగా, అందుకోసం కదా నేను అజ్ఞానంగా పేరు పెట్టింది. పొరుగులు ఎవరైనా వస్తారా స్వామి? నేను పరీక్ష పెట్టడానికే నేను చేసిన పని ఇది. పొరుగులు ఊదిస్తే నీకు ఏం తింటావు నాయన? అందుకోసం మొట్టమొదటిసారిగా నేను అజ్ఞానంగా నాయన మీద పెట్టింది స్వామి. పరిగెత్తుకొచ్చేసాను ఇంటి దగ్గరికి పరిష్కారం కోసం. స్వామి స్వామి పరిష్కారమా? పరిష్కారమా? అవును స్వామి. పరిష్కారమా చెప్తామన్న కొద్దిగా నన్ను లేపండి నాయన. నేను స్వామి హిమాలయాల్లో మంచు గట్ట లేపండి నాయన. స్వామి కనిపిస్తున్నాయి. ఏమి చెప్పుకుంటావు నాయన? మీరు చెప్పుకుంటున్నారు, నేను చెప్పకుండా స్వామిని అయిపోయాను. నా కథ చెప్తాను. నీ కథ విన్నాను కదా, నా కథ చెప్తాం. పెళ్ళైన మొక్కలు హాయిగా షికారుగా అంటూ మేమిద్దరం అలా 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 హిమాలయ పర్వతంలో అది కూడా నాకు పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి నాయన. చెప్తాను నాయన. మా భార్య బాధ భరించలేక హిమాలయాలకు పరిగెత్తిన. తిరిగి చూస్తే మా భార్య హిమాలయాలు కూడా వచ్చేసింది. మా భార్య బాగా కాల్చి తలాంటూ ఎనక ఆట పెట్టింది నాయన. ఇవన్నీ పెట్టిన కానీ పరిష్కారం స్వామి. మహిళా లోకాన్ని మనం కించపరచకూడదు నాయన. మనం ఏదో పని చేస్తేనే వాళ్ళు మనకి మర్చిపోయి గమనిస్తారు స్వామి. ఏదేదో ఒకసారి అలా పుట్టింటికి పోయినాను నాయన. నేనేం చేశాను, పక్కింటి అలా సినిమాకి పోయి బోరు కొట్టే ఆమె తీసేసి చాలా కొట్టింది. తప్పు కదా, మన తప్పు ఏం చెప్పారులే. ఏమే ఎంతసేపు ఆమె ఆమె గురించి కోపు పెట్టినారు, తిరగమాట పెట్టింది, బాకీ తిరగమాట అంటున్నాం. కానీ మనం చేసే అలా ఒకటి చెప్పేది రేతులు పోయేది, డబ్బు తీసుకుని జీతం తీసుకుని రేతులు పోయేది.
పేకాట ఆడేది, మందు కొట్టేది, ఎంత పరిస్థితులంటే ఆడవాళ్ళు కూడా పాపమా భార్య అంటే తడుచుకుంటే ఏం పరిష్కారం, నాకే పరిష్కారం లేదు ఆయన. చూశారా నాయన, ఎంతసేపు తిరగబాత అంటున్నాం. మనకి అదే అదొక కార్యక్రమాలు అదొక పనులకు అది మాత్రం చెప్పే వెనక పట్టుకునేది ఆడవాళ్ళని ఇష్టంగా చెప్తే వారి భూస్వరూపులు ఆయన మాట్లాడాడు. ఈ నలుగురు మహారచయితలు స్వర్గానికి వెళ్ళారు. వాళ్ళ ఆశీస్సులు మా పిల్లలకు ఉంటాయని ఆశిస్తూ ధన్యవాదాలు. కార్యక్రమంలో మా స్కూల్ స్టూడెంట్స్కి మా స్టూడెంట్స్కి మృదంగం ఘటం జుగల్బందీ వాయించే అవకాశం ఇచ్చినందుకు ఈ సంస్థ తరఫున మా అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో అమృతధార తెలుగు శ్రీనాథుని కవిత సుధారలు అమర గంగ పలుగు అల్లసాని అల్లికల చికిబికిని అమృతధార తెలుగు శ్రీనాథుని కవిత సుధారలు అమర గంగ పలుగు రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములు రసధారయై ధ్రువతారయై మన దేశ భాషలకు లెస్సై దేవ భాషతో చెలిమి చేసి పలు దేశముల వాసికెక్కినది చక్కెర కలిపిన తీయని గమ్మని తోడు పెరుగు తెలుగు మన అక్షరాల తీరు మల్లె పాదు కుదురు మన భాష పాలగడలి భాగం మధుమురళి మన అక్షరాల తీరు మల్లె పాదు కుదురు మన భాష పాలగడలి భాగం మధుమురళి అజంత పదముల అలంకృతం మన భాషామృత జనితం భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నరకల హంస హొయల వెడగు నన్నయ దిక్కన ఎర్రన వెతికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు చదువుల హోలీ మన ఋషి వ్యాలీ ఈరోజు తెలుగు సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా మన బిడ్డలందరూ మన ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉగాదికి సంబంధించి ఒక మాట చెప్పాలి. పద్యము పాడని వాడు పచ్చడి తినని వాడు తెలుగువాడు కాదు అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స కాదు, తెలుగు హైలెస్స. మదన తల్లి 5 అక్షరాలైతే 6 రుచులు కలిగినటువంటి ఉగాది పచ్చడిలాగా అద్భుతంగా ఉన్న ఈ ఫంక్షన్ బాగుంది అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని సగముగా కోరుకుంటూ పంచ కట్టుదల ఉన్న మరసంగ సార్, అక్షరాన్ని ప్రేమించేవాడు ధన్యుడు, వాడు ఆరాధింపబడతాడు. అక్షరాన్ని కలిగిన వాడు సంపన్నుడు అన్నారు. అక్షర లక్ష్యంతో మన ముందుకు వచ్చిన చదువుల హోలీ మన ఋషి వ్యాలీ. ఒక్కసారి మా తెలియజేస్తూ నన్న మీకోసం ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ మర్చిపోతుంది లైఫ్ లో.
అన్నానికి అమ్మకు తేడా ఏమంటే అన్నం కడుపులో ఉండి కాపాడుతుంది, అమ్మ కడుపులో పెట్టుకుని కాపాడుతుందమ్మా. పూజిస్తే దైవం, ప్రేమిస్తే తల్లి, గౌరవిస్తే గురువు, అభిమానిస్తే స్నేహితుడు, అన్ని కలిసి క్లాసిస్తే బాగుంటుంది. గుడిలోని దేవుడికి బడిలోని దేవుడికి భేదం ఏమి అంటే గుడిలోని దేవుడు గుండుకి ఇస్తాడు, బడిలోని దేవుడు గుండె వెలిగిస్తాడు. నాన్న గురువు కోసం ఒకసారి గట్టిగా ఇంకొకసారి అలాగే చెప్తున్నా. ఈరోజు మన మదనపల్లి రచయితల సంఘం పెద్దలందరికీ కూడా ఈరోజు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పంచకట్టుటలోన ప్రపంచాన మనగాడు, కండువ లేనిదే గడప దాటని వాడు, సంక్షపక్ష పరమాన్నాలు కంచంలో వడ్డింప గోంగూరకై గుడకలేసేది వాడు, ఎవడయ్యా వాడు, ఇంకెవడు వాడంటే వాడే మన తెలుగువాడు ఉన్నారు. ప్రపంచం మొత్తం చేతినెత్తి మొక్కే సాంప్రదాయం మన భారతీయ సాంప్రదాయం. అందులో తెలుగువారు మన వెలుగువారు. మీరే మన మై డియర్ యూత్, మీరే ఈ దేశానికి దిక్కు, మీ మీద ఈ జనం. కాబట్టి మనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మన మదనపల్లి రచయితల సంఘం పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడ మనుషులు సగర్వంగా సగౌరవంగా తల ఎత్తుకు తిరుగుతారో, ఎక్కడ వారి మనసులు నిబ్రంగా నిర్భయంగా ఉంటాయో, ఎక్కడ జ్ఞాన విజ్ఞానపకాంతర తామర తుంపులుగా విరివిగా వెళ్ళి విరుస్తాయో, ఎక్కడ ప్రపంచం సంసారపు గోడల మధ్య ముక్కలు ముక్కలుగా విడిపోదో, ఎక్కడ సర్వాంతరాల నుంచి కలగండ పలుకులు లాంటి పలుకులు బయట వెడలుతాయో, ఎక్కడ అలసట ఎరుగని శ్రమ తన బాహువులను పరిపూర్ణ వైపు కాపుతుందో, ఎక్కడ నిర్జీవమైన అజ్ఞానపడిన స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, అక్కడ నిరంతరం వికసించే కార్యంలోనికి, ప్రకాశించే భావంలోనికి నన్ను, నా కుటుంబాన్ని, నా దేశాన్ని, నా బంధుమిత్రులు నడిపించే భగవంతు రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతిరూపాలు ఉన్న ఋషివేణి విద్యార్థులు వారికి మీరు గట్టిగా చెప్పట్టు ప్రత్యేకంగా ధన్యవాదాలు. గట్టిగా అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మాకు అన్నిటికీ డాక్టర్ అక్కినేపల్లి భాస్కరాచార్య గారు కూడా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్లో చక్కగా నటించినారు. ప్రసాద్ గారు ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ నిర్మాత శ్రీమతి ధనలక్ష్మి గారు, తర్వాత డైరెక్టర్ మణికంఠ రాజేంద్ర బాబు గారు, ఇక పెద్దలు చిన్నప్పటి నుండి గ్రామాల్లో బీటీ కాలేజీలో యాక్ట్ చేస్తూ మాకు అన్నిటికీ సహకరించినటువంటి బ్యాంకులో ఎక్కువ కాలం పనిచేస్తూ ఈ యొక్క గ్రామ సమయంలో ఈ యొక్క యాక్టివిటీస్ చూసినటువంటి సురేష్ గారికి ధన్యవాదాలు. ప్రొఫెసర్ శ్రీనివాసులు గారు మాకు గురువు, అతని ఆశీస్సులతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా చేస్తున్నాము. ఈ యొక్క రచయితల సంఘము ఉగాది పురస్కారాల్లో అందరికీ ఈ కవులకు కళాకారులను ఇన్వైట్ చేస్తున్నారు. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు మాకు అన్నింటిలో స్ఫూర్తిదాయకము. ఇక్కడ వచ్చేసినటువంటి కవులందరికీ, నాగరాజు గారికి, కరుణాకర్ గారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున వందనాలు. మన రామ్మోహన్ నాయుడు గారు, యుగంధరాచార్య గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. నాగభూషణం గారు నటుడే కాకుండా ఈ యాక్టివిటీస్లో అన్ని చక్కగా అందరినీ నవ్వులో జరుగులతో గురువు తొలగించేటువంటి వ్యక్తి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చక్కగా జరిపి
ఇంకా ఉన్నత స్థితిలో మన యొక్క మరసం అంటే మదనపల్లి రచయితల సంఘము జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఎదగాలనేసి ఆకాంక్షిస్తున్నాము. అందరూ ఒకసారి కరతాళం చేయండి. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారు వారికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఆ సందర్భంగా ఇప్పుడు వారికి చిరు సత్కారం అయిన తర్వాత మళ్ళీ పద్యాలు కవిత ఉంది, అది కూడా అయిపోతుంది. వాళ్ళకు పెద్దతల్లి గారు పెద్దలు, మేడం ధనలక్ష్మి గారు ప్రొడ్యూసర్, మదనపల్లి షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. పేరులోనే ధనలక్ష్మి ఉంది కాబట్టి ఆయన లేకుంటే సినిమాలు లేవు. మమ్మల్ని గుర్తుపెట్టుకోలేదు, మర్చిపోయినారు. మేము కూడా కళాకారులు అందుకే ఇక్కడికి ఈరోజు చూసింటారు. మా స్వామి నాటకం ఎలాగుందో స్పందన కూడా చెప్తారు. అందుకని పెద్దలు సన్మానం చేస్తే భాస్కరాచార్య గారు మీరు కూడా ఇక్కడికి స్ట్రైట్గా ప్రొడ్యూసర్కే కాదు, ఆయన ప్రొడ్యూసర్లో సగము యాక్టర్ కూడా, అందుకని ఆయన కూడా సన్మానం కాబట్టి అందరూ కరతల పనులతో పిలిపించవలసిన పుట్టిస్తామన్నా. ధన్యవాదాలు. తర్వాత నాకు సంతోషం, నిర్మహమాటంగా చెప్తాను. సభకు నమస్కారం. వాదనపల్లి రచయితల సంఘం గురించి చెప్పనవసరం లేదు. రవిగాంచని చోట కవిగాంచం అన్నారు. మధ్యలో డిస్టర్బ్ చేసేస్తాను సార్. కొంచెంసేపు అయిపోయింది స్పీచ్. వాయిస్ అయిపోతుంది. రవిగాంచని చోట కవిగాంచం అన్నారు. కానీ మదనపల్లి రచయితల సంఘం ఎట్లా ఏ విధంగా ఉందంటే, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నారు. ఎందుకంటే రచయితల సంఘం అంటే ఏమి అని చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో ఉండే కళను బయటకు తీసుకొస్తున్నావు. నీ చేతితో ఏం రాయగలుగుతావు, నువ్వు రాసి వినిపించు, నువ్వు ఇంప్రూవ్ అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఈ కార్యక్రమానికి నేను రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.